సైదాపురంలోని సిఐటియు కార్యాలయం ఆవరణంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద మండల కార్మిక సంఘాల నాయకులు ఐక్యతతో కలిసి 139వ మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ఏకమై కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ కార్మిక సంఘాలు దేశం మొత్తం మీద ఐక్యత కావాలని, అలాగే మోదీ ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టాలని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మిక చట్టాల వ్యతిరేకంగా దేశ సంపదను కొల్లగొట్టి బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని చెప్పారు. కార్మికుల రక్షణ కవచమైనటువంటి 44వ కార్మిక చట్టాన్ని ఏకపక్షంగా యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చి సమాన పనికి సమాన హక్కు లేకుండా చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షులు పోలయ్య, కార్మిక నాయకులు చెంగల్రావు, మమత తదితరులు పాల్గొన్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కార్మిక సోదరులందరూ కూడా ప్రతి చోట అమరవీరులు ఆ రోజు రక్తతర్పణం చేసిన అమరవీరుల్ని స్మరించుకొని మేడేని జరుపుకుంటారు. ఈ మేడే ఎందుకు అని కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ రోజు చికాగో నగరంలో 12 గంటల పని దినాన్ని వద్దని కార్మికులు రోడ్డునెక్కి 8 గంటల పనిదినం కోసం పోరాడిన రోజు వేల మంది కార్మికులు రోడ్డుపై నిలిచి 8 గంటల పనిదినం కోసం పోలీస్ కాల్పుల్లో వందలాది మంది మరణించి వాళ్ళ యొక్క చొక్కాని నెత్తురు గుడ్డలో తడిపి ఈ కార్మిక జెండాని ఎగరవేసిన మే 1వ తేదీ దీన్ని మేడేగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు ఈ మేడే దినాన్ని అమరవీరులను సమర్పించుకొని జరుపుకుంటారు. దీనికి ఈరోజు కూడా ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా కార్మికులు ఈరోజు దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు ప్రజలు 8 గంటల పని విధానం వచ్చిందని దీన్ని మేడేగా కొనియాడతారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు 44 చట్టాలను రద్దు చేసి బడా కార్పొరేట్ శక్తుల కోసం 4 కోట్లుగా విభజించి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసింది. అలాగే ఈరోజు భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ అన్ని రంగాల కార్మికుల్ని ఈరోజు సంక్షేమ బోర్డులు నిధులు లేకుండా పక్కదారి పట్టించి వాళ్ళు సంక్షేమ బోర్డుని మొత్తం కూడా ఆపివేయడం జరిగింది. ఈరోజు ప్రతి కార్మికుడికి రావాల్సిన సంక్షేమ నిధులు రావడం లేదు. వీటిని అన్నింటిని కూడా మేడే సందర్భంగా దీన్ని సంస్కరించుకొని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.